నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు టీపీసీసీ భేటీ, తుక్కుగూడ సభ ఎన్నికల కార్యాచరణపై చర్చ. వరంగల్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న కడియం కావ్య, కాంగ్రెస్ పార్టీలో శ్రీహరి చేరే అవకాశం. నేడు కర్నూలు జిల్లాలో జగన్ బస్సు యాత్ర, ఎమ్మికినూరులో సీఎం బహిరంగ సభ. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు ప్రచారం, ఉదయగిరి కావల్లో ప్రజాగలం సభలు. దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం, లోయలో పడిన బస్సు, 45 మంది మృతి. ఢిల్లీపై రాజస్థాన్ రాయల్స్ గెలుపు, 12 పరుగుల తేడాతో విజయం. రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ మీద షాక్ తగులుతుంది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పార్టీని వీడుతూ ఉండగా తాజాగా బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటివి పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని అన్నారు. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తూ ఉండటం పార్టీకి మరింత నష్టం చేసిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని, కేసీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు తనను మన్నించాలని ఆమె లేఖలో స్పష్టం చేశారు. ఇక 3 రోజుల క్రితమే కావ్య హైదరాబాద్లో కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి తనను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతలోనే బరి నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కావ్య లేదా కడియం శ్రీహరిని నిలిపే అవకాశం ఉందని సమాచారం. కావ్యను అభ్యర్థిగా నిర్ణయిస్తే శ్రీహరిని కాంగ్రెస్లో చేర్చుకొని రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది.
లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ మీద షాక్ తగులుతుంది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పార్టీని వీడుతూ ఉండగా తాజాగా బీఆర్ఎస్ వర్గల్ లోక్సభ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటివి పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని అన్నారు. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తూ ఉండటం పార్టీకి మరింత నష్టం చేసిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని, కేసీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు తనను మన్నించాలని ఆమె లేఖలో స్పష్టం చేశారు. ఇక 3 రోజుల క్రితమే కావ్య హైదరాబాద్లో కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి తనను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతలోనే బరి నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కావ్య లేదా కడియం శ్రీహరిని నిలిపే అవకాశం ఉందని సమాచారం. కావ్యను అభ్యర్థిగా నిర్ణయిస్తే శ్రీహరిని కాంగ్రెస్లో చేర్చుకొని రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సుధాకర్, వరంగల్ లోక్సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు లేఖ రాశారు కడియం కావ్య. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మాధురి. గత కొద్ది రోజులను చూస్తుంటే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఏ నాయకుడు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎవరు ఏ ప్రాంతం, ఏ పార్టీలో ఉంటున్నాడు, పొద్దున లేస్తే ఒక పార్టీ, సాయంత్రం అయితే ఒక పార్టీలో ఉంటున్న తీరుగా ఇక్కడ మారిపోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వరంగల్ పార్లమెంటరీ అభ్యర్థి కడియం కావ్యను ప్రకటించినా కూడా ఆమె ఒక పార్టీలో నేను ఉండలేను, పార్టీలో ఉన్నా కూడా మమ్మల్ని ఓడగొట్టడానికి కొన్ని శక్తులు కూడా కట్టుకొని మా పైన ప్రచారాలు కూడా చేస్తున్నారు, ఓడగొట్టాలని చెప్పేసి. దానికి సంబంధించి ముందస్తుగానే జాగ్రత్త పడుతూ వీరు ఈ యొక్క పార్టీ నుంచి మేము పోటీ నుంచి తప్పుకుంటున్నామని చెప్పేసి కేసీఆర్ కు ఒక లేఖ రాయడం జరిగింది. దీంతో పాటు ఎందుకంటే ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి చూస్తుంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలు, దాంతో పాటు ఫోన్ ట్యాపింగ్, మరో పక్కన చూసుకుంటే లిక్కర్ స్కామ్, మరో పక్కన చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా బీఆర్ఎస్ సంబంధించిన గతంలో ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు చేశారో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పేసి ముందస్తు గ్రహించి కడియం శ్రీహరి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఉదయాన్నే అతను ఢిల్లీ కూడా ప్రయాణమైనట్టు తెలుస్తుంది. ఢిల్లీలో ఉన్న ముఖ్య నేతలను కూడా కలిసి ఈ రోజు కానీ లేదా 30వ తారీఖు కానీ కాంగ్రెస్ సీతం కూడా పుచ్చుకునే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే వీరికి సంబంధించి ఈ యొక్క ఊరికి కాపాడుకోవడానికి ముందస్తుగా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా చూస్తే కడియం శ్రీహరి ఎప్పుడైనా కూడా చాకచక్యంగా ప్రవర్తించడం జరుగుతుంది. అతను కూడా గతంలో టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా అప్పుడు తెలంగాణ ఉదయం నడుస్తున్న సందర్భంలో టీడీపీ పార్టీలో ఉండి టీడీపీ అధినాయకుడికి అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడుకి మొత్తం సన్నిహితంగా వండుకుంటూ తీరే టైంకి వచ్చేసరికి అతను చేయించి అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ అదే స్కీమ్ కూడా రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులను చూస్తున్నా కూడా ఇటు కడియం శ్రీహరి మాట కూడా ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీన్ని చూస్తుంటే ఇక్కడ మొన్న కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించినప్పుడు కేసీఆర్ తో పాటు అతన్ని కూడా హెలికాప్టర్ లో తీసుకెళ్లి అతను నచ్చజెప్పి వారి యొక్క కూతురు కడియం కావ్యకు వరంగల్ పార్లమెంట్ టికెట్ కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే వరంగల్ పార్లమెంట్ లో సిట్టింగ్ ఎంపీ అభ్యర్థిని కాదని చెప్పేసి కడియం కావ్యను ప్రకటించడంతో పాటు అప్పటికే ఉన్న సిట్టింగ్ ఎంపీ ఫస్ట్ దయాకర్ కూడా అతను కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ రేస్ లో కూడా దయాకర్ కూడా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఇదే కాకుండా దయాకర్ తో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు. ఇప్పుడు కడియం శ్రీహరి ఈ రోజు కానీ అతను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే కడియం శ్రీహరికి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి కడియం శ్రీహరి ఎంపీగా, ఎందుకంటే గతంలో ఉన్న అతనికి అనుభవం వరంగల్ జిల్లాకు ఉన్న ఒక ఉమ్మడి జిల్లాకు సంబంధించి అతను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. అదే కాకుండా మంత్రిగా కూడా 14 సంవత్సరాలు మంత్రిగా కూడా చేసిన అనుభవం అతనికి ఉందని చెప్పేసి కడియం శ్రీహరికి ఎంపీ టికెట్ ఇచ్చి అతనితో పాటు మరి తర్వాత వచ్చిన ఎన్నికల్లో అతని కూతురుకు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలలో అతని కూతురికి టికెట్ ఇచ్చి ఆమెను గెలిపించే పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. లేదంటే కడియం కావ్యకి టికెట్ ఇచ్చినా కూడా కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే గతం కొద్ది సంవత్సరాల నుంచి అనుభవం ఉంది ఇతనికి. దీంతో పాటు మంత్రిగా 15 సంవత్సరాలు చేసిన అనుభవం ఒకటి ఉంది. అదే కాకుండా వీరంతా టీడీపీ పార్టీకి సంబంధించిన వారు కాబట్టి టీడీపీ నుంచి గతంలో
కడియం శ్రీహరి తో పాటు సీతక్క ఉంది, రేవూరు ప్రకాష్ రెడ్డి, అతనితో పాటు వేం నరేందర్ రెడ్డి. ముఖ్యంగా చూస్తే వేం నరేందర్ రెడ్డి పావులు బాగా కలుపుతున్నారు. వేం నరేందర్ రెడ్డి వేసిన ఒక ఎత్తుగడతో పాటు వీరందరూ కూడా పార్టీలోకి రావడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండే కడియం శ్రీహరి కూడా చూస్తున్నాం. అదే కాకుండా చూస్తే గత కొద్ది రోజుల నుంచి కూడా కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి దూరం ఉంటున్నారని చెప్పడం జరుగుతుంది. అయినా కూడా కొంతమంది నాయకులు కూడా పట్టించుకోలేదు. కడియం శ్రీహరి కొన్ని బాధ్యతలు అప్పగించినా కూడా అతను నిర్వహించకపోవడంతో పాటు ఇవన్నిటికీ అనుమానాలకు తావు తీస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం చూస్తే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ పార్టీ వీడి బయటికి వెళ్తున్న సందర్భంలో కూడా కడియం శ్రీహరికి పోయి మాట్లాడమన్నా కూడా తను సంధి కుదిరించడానికి కూడా పోకపోవడంతో పాటు అప్పటి నుంచే ఈ యొక్క అంశం బయటపడింది. ఇదే కాకుండా చూస్తే వరంగల్ సంబంధించి అతని కూతురుకు టికెట్ ఇచ్చినా కూడా అతను పార్టీలో ఉండలేమని చెప్పేసి కొంతమంది కూడగట్టుకొని మమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మా పైన బుద్ధ జల్లే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి ముందస్తుగా గ్రహించిన కడియం శ్రీహరి పార్టీని వీడడానికి అతను నిర్ణయించుకోవడం జరిగింది. అదే కాకుండా ఎప్పుడైనా కూడా కార్యకర్తలతో కానీ ఇతరులతో వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టుకొని కానీ వాళ్ళని సంప్రదించిన తర్వాత పార్టీ మారే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కడియం శ్రీహరి అన్ఎక్స్పెక్టెడ్ గా రాత్రి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాడంటే దీనిపైన గత కొద్ది రోజుల నుంచి కూడా ఇతనికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, ముఖ్య నాయకులు వీళ్ళందరితో టచ్ లో ఉంటున్నారని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తుంటే మరి ఈ రోజు కానీ రేపు కానీ కాంగ్రెస్ రైట్. థ్యాంక్ యూ సుధాకర్. రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ సీనియర్ నేత కె కేశవరావు కాంగ్రెస్ కూటికి చేరనున్నారు. కేకేతో పాటు ఆయన కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మి కారు దిగి హస్తం పార్టీలో చేరనున్నారు. రేపు కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది. రాజకీయ విరమణ దశలో ఉన్న తాను తిరిగి తన పూర్వ పార్టీలో చేరాలనుకుంటున్నట్లు కేకే స్వయంగా చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సవీన్, బీఆర్ఎస్ సీనియర్ నేత కె కేశవరావు కాంగ్రెస్ గూటికి చేరబోతున్న దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇళ్లలో కేసీఆర్ ను కలిసి చర్చలు జరిపిన కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయిస్తున్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ కు స్వయంగా కేశవరావు తెలియజేసిన సందర్భం మనకు కాపాడుతోంది. అయితే కేశవరావుపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. 2 సార్లు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వడంతో పాటు పార్టీలో సముచిత ప్రాధాన్యత ఇచ్చాము, కూతురుకు మేయర్ పదవి ఇచ్చినప్పటికీ పార్టీ మారాలని నిర్ణయించడం ఇది పార్టీని మోసం చేయడమే అని కేసీఆర్ కేశవరావుతో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్షుడిగా పనిచేసిన కేశవరావు ఇప్పుడు పార్టీని వేడాలని నిర్ణయించుకోవడం కనుక తన కూతురు గద్వాల విజయలక్ష్మి ప్రమేయం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రధానంగా మేయర్ సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ నగరం విజయలక్ష్మి కొనసాగుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కావచ్చు, బీజేపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. త్వరలోనే మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిని మేయర్ గా ఎన్నుకునే అవకాశం కూడా కనపడుతున్న నేపథ్యంలో గద్వాల విజయలక్ష్మి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే తన తండ్రి గతంలో కేశవర్ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడిగా, అదే విధంగా సీనియర్ నేతగా అనేక రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేశారు కాబట్టి కేశవరావును కూడా తీసుకువెళ్తే పార్టీలో తనకు సముచిత ప్రాధాన్యత లభిస్తుందని గద్వాల విజయలక్ష్మి భావిస్తున్నారు. రేపు గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 4వ తేదీలోపు కేశవరావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. కేశవరావు కుమారుడు విప్లవ్ మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి కేశవరావు సైతం ఆ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ సవీన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ గాంధీ భవన్ లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి అధ్యక్షతన టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దీపాదాస్ మున్షి, ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొంటారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన 100 రోజుల్లో హామీల అమలు, సాధించిన విజయాలపై రూపొందించిన నివేదిక, తుక్కుగూడ సభ, లోక్సభ ఎన్నికల కార్యాచరణపై కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు తదితరులు పాల్గొంటారు. అయితే కాంగ్రెస్ 100 రోజుల పాలనపై ఒక నివేదికను ప్రవేశపెడతారని సమాచారం. 100 రోజుల పాలన ఆధారంగానే లోక్సభ ఎన్నికలకు వెళ్తామంటున్న కాంగ్రెస్ దీనిపై ఒక నివేదికను రూపొందించినట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 6న తుక్కుగూడలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపైన సమావేశంలో చర్చించనున్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించవలసిన కార్యాచరణపై చర్చిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. చెప్పండి రాజు, ఇవాళ గాంధీ భవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం నేపథ్యంలో ఎటువంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది రాజు? ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం ఉంది. మదియాష్కి గౌడ్ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన అధ్యక్షతన ఈ యొక్క సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి దీపాదాస్ మున్షితో పాటు ప్రచార కమిటీ కో కన్వీనర్ గా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అయితే ఈ 100 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి వ్యూహాలు కావచ్చు, అలాగే అమలు చేసినటువంటి పథకాలు, ఇచ్చినటువంటి హామీల్లో దాదాపు అమలు చేశామనేటటువంటి అంశాలను కూడా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఎటువంటి కార్యాచరణ రూపొందించాలి, ప్రజలకు నేరుగా గడప గడపకు మనం అమలు చేసినటువంటి పథకాలను వివరించేందుకు ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంతో పాటుగానే రానున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఎటువంటి బహిరంగ సభను నిర్వహించాలి, నియోజకవర్గాల వారిగా నిర్వహించాలా, లేకపోతే ఇప్పటికే 33 జిల్లాల వారిగా నిర్వహించాలా అనేటటువంటి అంశాల మీద కూడా చర్చ జరగనుంది. దీంతో పాటుగానే ఈ 100 రోజుల పాలనకు రిఫరెండంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేసింది కాబట్టి రిఫరెండంగా మరింత ప్రభుత్వానికి ఉత్సాహం పెంచే విధంగా ఓటర్లు తమకు బలం చేకూరే విధంగా కూడా పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించాలంటూ కూడా వారు కోరే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీంతో పాటుగానే ఈ ఏప్రిల్ 6వ తేదీన తుక్కుగూడలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ ప్రాంగణం నుంచి ఇచ్చినటువంటి హామీలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళగలిగాం. అదే విధంగా అదే ప్రాంగణం నుంచి మరోసారి ఏప్రిల్ 6వ తేదీన అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల చేతుల మీదుగా తెలుగులో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ ఇచ్చినటువంటి 5 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను కూడా ప్రజలకు వివరించేందుకు తెలుగులో విడుదల చేయనున్నారు మేనిఫెస్టోని. పూర్తి స్థాయిలో కూడా ఈ మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి చేరవేసేందుకు ఈ యొక్క సమావేశం కొనసాగనుంది. అనంతరం కూడా విశ్వస్థాయి సమావేశం కొనసాగనుంది గాంధీ భవన్ లో. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి, ఇతర కీలక నేతలు, ముఖ్య నేతలు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతారు. అయితే ఎటువంటి కార్యాచరణ ఈ ప్రచారంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, ఎన్నికల్లో ఇతర పార్టీలకు అటు బీజేపీకి, బీఆర్ఎస్ కు ధీటైనటువంటి ప్రచార అంశాలు ఏవేవి తీసుకుంటే ప్రజల్లోకి బలంగా వెళ్ళగలుగుతాం అనేటటువంటి అంశాల మీద కూడా చర్చ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. మేమంతా సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. నిన్న రాత్రి బస్ చేసిన పెంచికలపాడు నుంచి కోడమూరు మీదుగా రాళ్లదొడ్డికి చేరుకుంటారు. 3 నియోజకవర్గాల్లో జగన్ బస్సు యాత్ర కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఎమ్మిగనూరు చేరుకొని అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసులు ఫోన్లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాసులు, కర్నూలు జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఏంటి? వైసీపీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని పెంచికలపాడు వద్ద నిన్న రాత్రి బస చేశారు. ఆ బస చేసిన ప్రాంతం నుంచి ఈ రోజు
కోడుమూరు, ఎమిగినూరు రెండు నియోజకవర్గాల మీదుగా మేమంతా సిద్ధం బస్ యాత్ర కొనసాగుతుంది. ప్రధానంగా 10 గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస చేసిన క్యాంపు నుంచి బయలుదేరి 10 గంటలకు కోడుమూరు చేరుకుంటారు. కోడుమూరు నియోజకవర్గ కేంద్రంలో అక్కడ కొంత స్థానికులతో కొంతమందితో సమస్యలపై చర్చించనున్నారు. అక్కడ కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ రాజమూలపు సతీష్, తర్వాత కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైసీపీ నేతల సమక్షంలో ఏర్పాటు చేసినటువంటి స్థానికులతో ముచ్చటించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం 11 గంటలకు ఎమిగినూరు నియోజకవర్గానికి బస్ యాత్ర బయలుదేరుతుంది. 11:15 నిమిషాలకు ఎమిగినూరు నియోజకవర్గ పరిధిలోని వెముగోడుకు చేరుకుంటారు. వెముగోడుకు చేరుకున్న ప్రదేశంలో ఎమిగినూరు నియోజకవర్గ వైసీపీ నేతలతో పాటు ఇటు ఆదోని, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు బస్ యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్రలో పాల్గొంటారు. ప్రధానంగా 11:30 ఎమిగినూరు నియోజకవర్గ పరిధిలోని గోనెగండ్ల వద్ద లంచ్ తీసుకుని అనంతరం ఎమిగినూరుకు బయలుదేరుతారు. సాయంకాలం 5:30 గంటలకు ఎమిగినూరులోని వీకర్ సెక్షన్ కాలనీ గ్రౌండ్ లో మేమంతా సిద్ధమైన బహిరంగ సభలో పాల్గొంటారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే పల్నాడు జిల్లా కేంద్రంగా గురజాలను ఏర్పాటు చేస్తామని టీడీపీ గురజాల అసెంబ్లీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. అధికార పార్టీని ఇంటికి పంపవలసిన సమయం వచ్చిందన్నారు. పల్నాడు జిల్లాకు గురజాల కేంద్రంగా కావాలన్న తమ డిమాండ్పై గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తన వైఖరి ఏమిటో తెలపాలన్నారు. అన్ని వర్గాల్లో కూడా మేనిఫెస్టో కూడా మనం తయారు చేశాం. దయచేసి మీరు అర్థం చేసుకొని, ఇటు ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక మంచి వ్యక్తి, ఆయన కూడా గతంలో వైసీపీ ఎంపీగా పనిచేశారు. ఆయన ఒక మాట అడిగారు, మీరు రోజు తెలుగుదేశం పార్టీని తిట్టండి, నేను అంశాల మీద నీకు సీటును పొమ్మండి, నీకు ఓడిపోయి గాలి పార్టీ ఇవ్వకపోతే ఏంటో మేమిస్తాం తెలుగుదేశం పార్టీని మన చంద్రన్ దగ్గర తెలుగుదేశం పార్టీలో ఎంపీ సీట్ ఇచ్చి ఇక్కడ ఒక మంచి వ్యక్తిని మన విజ్ఞాన సంస్థల. తిరుపతి జిల్లా తిరుచానూరులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రోగ్రాం జరిగింది. ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 5న సినిమా విడుదలవుతుందని దిల్ రాజు తెలిపారు. ఈ సినిమా కుటుంబం మొత్తం చూసే విధంగా ఉంటుందన్నారు. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూతుక్కుడి జిల్లా సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం కలిగి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఐపీఎల్లో భాగంగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 12 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. 186 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ కు చివరి ఓవర్లో 17 పరుగులు అవసరమైన స్థితిలో రాజస్థాన్ బౌలర్ ఆవేష్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టును గెలిపించాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రెండో విజయం సాధించగా ఢిల్లీ రెండవ ఓటమిని మూటగట్టుకుంది. రాజస్థాన్ బౌలర్లలో బర్గర్, చాహలో చేరో 2 వికెట్లు తీశారు. ఇక అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఆరంభంలో ఎస్ఎస్వీ 5 పరుగులు, బట్లర్ 11 రన్స్ మాత్రమే చేశారు. ఆ తరువాత కెప్టెన్ సంజు శాంసన్ కూడా నిరాశపరిచాడు. అయితే ఆ తరువాత అశ్విన్, రియాన్ పరాగ్ అదరకొట్టారు. 19 బంతుల్లో 29 పరుగులు సాధించాడు. పరాగ్ 45 బంతుల్లో 84 రన్స్ చేశాడు. ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.